హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ సెకండ్ సెమిస్టర్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఈ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అండ్ ఈ వీడియోలో యూనిట్ 1 ఆర్ట్ అండ్ ఎస్థెటిక్స్ ఈ యూనిట్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోస్ని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీనింగ్ ఆఫ్ ఆర్ట్. ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. ద వర్డ్ ఆర్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఆర్ట్ విచ్ మీన్స్ స్కిల్ ఆర్ క్రాఫ్ట్. సో ఈ ఆర్ట్ అనే వర్డ్ని డైరెక్ట్గా లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. అండ్ దీనికి మీనింగ్ ఏంటి అంటే స్కిల్ ఆర్ క్రాఫ్ట్, నైపుణ్యత అని చెప్పేసి తెలుగులో అంటాం కదా. సో స్కిల్ ఆర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్, art is the use of skill and imagination in the creation of aesthetic objects, environments, experiences that can be shared with others. సో ఈ ఆర్ట్ అనేది ఇతరులతో షేర్ చేసుకోగలిగేలాగా ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్గా యూజ్ చేసేవి ఏంటి అంటే స్కిల్ అండ్ ఇమాజినేషన్. ఈ స్కిల్ అండ్ ఇమాజినేషన్ యూజ్ చేసి ఎస్థెటిక్ ఆబ్జెక్ట్స్ కానీ, ఎన్విరాన్మెంట్స్ని కానీ, ఎక్స్పీరియన్సెస్ని కానీ క్రియేట్ చేస్తారనమాట. అండ్ అవి ఇతరులతో షేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్, ఆర్ట్ ఈజ్ అ డాక్యుమెంటెడ్ ఆర్ ఫోటోగ్రఫిక్ ఎక్స్ప్రెషన్ సో దట్ ఆడియన్స్ కెన్ వ్యూ, హియర్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఆర్ట్ ఈజ్ అ డాక్యుమెంటెడ్ ఆర్ ఫోటోగ్రఫిక్ ఎక్స్ప్రెషన్. ఆర్ట్ అనేది ఒక ఫోటోగ్రఫిక్ ఫామ్లో కానీ, డాక్యుమెంటెడ్ ఫామ్లో కానీ ఉంటుంది. సో దట్ ఆడియన్స్ ఆ ఆర్ట్ని చూడడానికి, వినడానికి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఆర్ట్ ఈస్ క్రియేటెడ్ వెన్ అన్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసెస్ సంథింగ్ ఆఫ్ ఆర్టిస్టిక్ మెరిట్. సో ఈ ఆర్ట్ అనే దాన్ని ఆర్టిస్ట్ తన స్కిల్ని ఉపయోగించి క్రియేట్ చేస్తారనమాట. సో ఆ పర్టికులర్ స్కల్ప్చర్ అయినా అయి ఉండొచ్చు, డ్రాయింగ్స్ అయినా అయి ఉండొచ్చు. సో వాటిల్లో వాళ్ళ యొక్క నైపుణ్యతని ఉపయోగించి ఈ ఆర్ట్ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్, ఆర్ట్ ఈజ్ ఏ గ్లోబల్ యాక్టివిటీ దట్ ఇంక్లూడ్స్ వేరియస్ డిసిప్లిన్స్. సో ఆర్ట్ అనేది ఒక గ్లోబల్ యాక్టివిటీ, దానిలో చాలా డిఫరెంట్ డిసిప్లిన్స్, ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. సచ్ యాజ్ ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డెకరేటివ్ ఆర్ట్స్, అప్లైడ్ ఆర్ట్స్, డిజైన్ అండ్ క్రాఫ్ట్స్ ఎట్సెట్రా. సో ఆర్ట్ అనేది ఒక గ్లోబల్ యాక్టివిటీ అండ్ ఈ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ కిందకి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ బిఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.